ఉపాధ్యాయులకు సంబంధించి నేషనల్ టీచర్ కోడ్‌ను ఎలా ఫైండ్ ఔట్ చేయాలో చూద్దాము. అసలు ఈ నేషనల్ టీచర్స్ కోడ్ అంటే ఏందో చూద్దాం. విద్యార్థులకు పెన్ ఐడీ ఉన్నట్లు టీచర్స్‌కు కూడా నేషనల్ కోడ్ ఉంటుంది. విద్యార్థులు ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు ట్రాన్స్‌ఫర్‌పై వెళ్ళినప్పుడు, ఆ వెళ్ళిన పాఠశాలలో ఆ విద్యార్థిని మనం యూడైస్ ప్లస్‌లో ట్రాన్స్‌ఫరింగ్ చేసుకుంటాము. ఈ ట్రాన్స్‌ఫరింగ్ చేసుకునే క్రమంలో విద్యార్థికి పెన్ ఐడీ ఉన్నట్లయితే, ఆ పెన్ ఐడీని మనం మన ఏ పాఠశాలకైతే వెళ్లారో ఆ పాఠశాలకు యూడైస్ లాగిన్‌లో ఆ ట్రాన్స్‌ఫరింగ్ చేసుకునేటప్పుడు ఈ పెన్ ఐడీని ఎంటర్ చేస్తే, పూర్వ పాఠశాలలో ఆ విద్యార్థికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ పాఠశాలలోకి ఇన్ అయిపోతాయి. అంటే ఆ డీటెయిల్స్ అంటే జనరల్ ప్రొఫైల్ కావచ్చు, జీపీ, ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఈపీ అండ్ ఫెసిలిటీస్ ప్రొఫైల్. ఈ 3 కూడా ఆటోమేటిక్‌గా నూతన పాఠశాలలోకి ఈ పెన్ ఐడీని ఎంటర్ చేయడం ద్వారా ఇంపోర్ట్ అయిపోతాయి. ఈ కొత్త విద్యార్థిని మనం ఆ పాఠశాలలో ట్రాన్స్‌ఫరింగ్ చేసుకుంటాము. అదేవిధంగా ఉపాధ్యాయులు గూడా ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు, వారి యొక్క డీటెయిల్సు ఆ కొత్త పాఠశాలలో మొత్తం అన్ని డీటెయిల్సు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. టీచర్‌కు నేషనల్ కోడ్ అనేది ఉంటుంది. ఆ నేషనల్ కోడ్‌ను యూడైస్ ప్లస్‌లో ఎంటర్ చేయడం ద్వారా ఉపాధ్యాయులను కూడా ఆ నూతన పాఠశాలలో మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ ఉపాధ్యాయుడికి సంబంధించిన డీటెయిల్స్ అంతా ఈ కొత్త పాఠశాలలోకి ఇంపోర్ట్ అయిపోతాయి. ఆ విధంగా ఉపాధ్యాయులకు కూడా ఈ జనరల్ ప్రొఫైలు, అపాయింట్మెంట్ ప్రొఫైలు, ట్రాన్స్ఫర్ ప్రొఫైల్ అనేటివి ఉంటాయి. ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి. ఉపాధ్యాయులు ఏ పాఠశాలకు అయితే వెళ్ళినారో ఆ పాఠశాలలో ఆ యూడైస్ కోడ్‌లో వీళ్ళ పేర్లని డిస్‌ప్లే కావాలి. అలా స్టాఫ్‌ను కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి విద్యార్థులకైతే పెన్ ఐడీ ఎలా తెలిసి ఉండాలనో, ఉపాధ్యాయుల యొక్క నేషనల్ టీచర్ కోడ్ తెలిసి ఉండాలి. ఈ నేషనల్ టీచర్ కోడ్ తెలియకపోతే మనం ఏ విధంగా తెలుసుకోవాలో చూద్దాము. బ్రౌజర్ ఓపెన్ చేసి యూడైస్ ప్లస్ 2025-26 అని ఎంటర్ చేసి, టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మనకు యూడైస్ ప్లస్ యొక్క అడ్రస్ ఈ విధంగా ఫస్ట్‌లోనే కనిపిస్తది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ ఉంది. దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం స్టేట్‌ని ఆఫ్ చేసుకోవాలి. స్టేట్‌ని ఆఫ్ చేసుకున్న తర్వాత గో పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆల్ మాడ్యూల్స్ కనిపిస్తాయి. లాగిన్ ఫర్ స్కూల్ డైరెక్టరీ యూజర్ మేనేజ్మెంట్ లాగిన్ అని, అదేవిధంగా ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ లాగిన్ అని, ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ 2025-26 లాగిన్, అదేవిధంగా టీచర్ మాడ్యూల్, స్టూడెంట్ మాడ్యూల్, రిపోర్ట్ మాడ్యూల్. మనం స్టూడెంట్‌కి సంబంధించి అంతా ఈ స్టూడెంట్స్ మాడ్యూల్‌లో చేస్తాం. ఉపాధ్యాయులకు సంబంధించి అయితే ఈ టీచర్ మాడ్యూల్‌లో ఆ పాఠశాలకు వచ్చిన టీచర్లందరినీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఈ లాగిన్ పై క్లిక్ చేయాలి. లాగిన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్ యూజర్ నేమ్ దగ్గర పాఠశాల యొక్క యూడైస్ కోడ్, మనం ఏర్పాటు చేసుకున్న పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్‌ని ఇవ్వాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేస్తే పాఠశాల యొక్క యూడైస్ ప్లస్‌లోకి మనం టీచర్ మాడ్యూల్‌లోకి లాగిన్ అవుతాం. ఇక్కడ మనకు క్లిక్ హియర్ టు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అని ఉంది. ఇక్కడ గో పై క్లిక్ చేయాలి. గో పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ కనిపిస్తది. ఇక్కడ మన పాఠశాలలోని టీచర్స్ 6 మంది ఉన్నారని, ఈ 6 మంది యొక్క డీటెయిల్స్ మనం అప్డేట్ చేసినామని ఈ బ్లూ మార్క్ కనిపిస్తది. ఒకవేళ ఇన్‌కంప్లీట్ అయితే ఇక్కడ నంబర్ కనిపిస్తది. సో, ఇక్కడ ఉండే 6 మందిని మనం అప్డేట్ చేయడం జరిగింది. ఇంకెవరినైనా మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇంపోర్ట్ స్టాఫ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మనం టీచర్లందరినీ ఇక్కడ ఇన్ చేసుకోవచ్చు. ఇప్పుడు టీచర్ ఐడీని ఎలా ఫైండ్ ఔట్ చేయాలో చూద్దాం. టీచర్ నేషనల్ కోడ్‌ను ఇక్కడ ఇంపోర్ట్ స్టాఫ్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనం ఒక స్టాఫ్‌ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేషనల్ కోడ్. ఈ నేషనల్ కోడ్ ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, ఆ టీచర్ యొక్క డీటెయిల్స్ అంతా ఇక్కడ డిఫాల్ట్‌గా వచ్చేస్తాయి. మనం ఓన్లీ యాక్సెప్ట్ చేస్తే ఈ కొత్త పాఠశాలలోకి టీచర్ యొక్క డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకవేళ మనకు ఈ నేషనల్ కోడ్ తెలీదనుకోండి, ఇక్కడ గెట్ నేషనల్ కోడ్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నంబరు, ఈ టీచర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ను ఎంటర్ చేయాలి. ఇంగా ఆ టీచర్ యొక్క ఆధార్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేస్తే ఆ టీచర్ యొక్క నేషనల్ కోడ్ ఆటోమేటిక్‌గా ఇక్కడ వచ్చేస్తది. ఈ కోడ్‌ను మనం కాపీ చేసుకొని ఇక్కడ ఈ నేషనల్ కోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే టీచర్ కోడ్ ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో పై క్లిక్ చేస్తే ఆ టీచర్ యొక్క డీటెయిల్స్ అంతా ఈ విధంగా డిస్‌ప్లే కావడం జరిగింది. ఈ టీచర్‌ని ఆటోమేటిక్‌గా మనం ఈ పాఠశాలలోకి ఇన్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేషనల్ టీచర్ యొక్క నేషనల్ కోడ్‌ను తెలుసుకోండి.